విశాఖ డ్రగ్స్ కేసులో పెద్దల హస్తముందా? బలమైన శక్తి ప్రోద్బలం మేరకు సంధ్య ఆక్వా కంపెనీ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్లో బయలుదేరిన ఓడ వైజాగ్ పోర్టుకి ఎలా చేరింది? పొత్తుకు తుది రూపం వచ్చిన తర్వాతనే సాగర తీరం చేరుకోవటం కాకతాళీయమేనా? G20 కూటమిపై అధ్యక్షుడిపైనే బురద జల్లుతున్నారా? ఎల్లో మీడియాకు ఎందుకింత బరితెగింపు? ఎవరి హవాలా కొలంబస్? గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూలా డసిల్వా ఎన్నికయ్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట. ఎల్లో మీడియా ఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నంలోని కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటైనర్ పార్సిల్ వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఆ కంటైనర్ను తనిఖీ చేసిన సిబిఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరికి చెందిన సంధ్య ఎక్స్పోర్ట్స్ కంపెనీకి రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉంది. రొయ్య విత్తనాన్ని పొదిగే హెచరీ కూడా ఉంది. త్వరలో రొయ్యల దానాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవబోతున్నారు. ఆ దానా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన ఈస్ట్ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచి, యూరోప్ నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆ కంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ఈస్టును బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడతారు. ఆక్వా దానా కోసం కూడా వాడతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి ఈస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియక ముందే లోకేష్ బాబుకు తెలిసిపోయింది. ఎక్స్ వేదికగా ఆయన ఉలిక్కిపడ్డారు. వైజాగ్ను నాశనం చేసేందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెప్పించారని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ఈనాడు పత్రిక మరింత గట్టిగా ఉలిక్కిపడింది. దాంతోపాటు మిగతా ఎల్లో మీడియా కూడా ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విషయాలు బయటికి రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన ఎల్లో మీడియా ఉలికిపాట్లో నుంచి తత్తరపాట్లోకి మారింది. ఆ తత్తరపాట్లో నుంచి వచ్చిందే లూలా డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు బోడిగుండు సంబంధిత ఆరోపణ. విజయసాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు గనక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవాయిత్యం ఎల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయ చూసే మూర్ఖత్వం అంటే ఇదే. లూయి ఇనాసియో లులా డసిల్వా ఒక కార్మికోద్యమ నేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వేడార్ అలెండి, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెస్ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలు చేసిన బోల్సా ఫామిలియా, ఫోమ్ జీరో పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్ర్యం నుంచి విముక్తి చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నల్స్గా డసిల్వా మారాడు గనక ఆయన అధికారం నుంచి దూరం కావాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి 3 ఏళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా 3వ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధినేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాది మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయసాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, G20 దేశాల కూటమికి ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద జల్లడానికి వెనకాడలేదంటే ఎల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారాయణ్ సన్స్తో పాటు ఎల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరపడ్డారు. సిబిఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందరపాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావాల్సి ఉంది. దానా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25,000 కిలోల ఈస్టుకు ఎందుకు ఇండెంట్ పెట్టింది? ఈస్టు దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండగా అది బ్రెజిల్నే ఎందుకు ఎంపిక చేసుకుంది? బ్రెజిల్ నుంచి బయలుదేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకుందన్న పాయింట్ను సిబిఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు?
మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్ ను బాక్సుల్లో పెట్టి ఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్ ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్యా కంపెనీదే అని తేలితే ఆ కంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా, లేక ఎవరైనా కమిషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్ గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమిషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కానీ సంధ్యా కంపెనీ దానా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనే లేదు. అప్పుడే ఈస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నవారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోత్బలం మేరకే ఈ కంపెనీ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసుకోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయలుదేరిన ఓడ పొత్తుకు తుది రూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా పంపిణీ వ్యాపారాలతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు వేల కోట్ల రూపాయలను చేతులు మార్చడంలో సాంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ 1,00,000 కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం 10 రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నకసిక పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్ ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ చాయిస్ గా ఉంటుంది. అమెజాన్ అడవులు 2 దేశాల సరిహద్దులను కలిపేస్తూ ఉండడంతో డ్రగ్స్ ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా ఇండియాల మధ్య ప్రైవేటు ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలు ఎక్కువే. ఏపీ జన్మభూమి పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలు ఇచ్చిన వారు వాపోతున్నారు. మనీ లాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్ను ఎంచుకోవడం నిజమేననే నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. జనవరి 14న బయలుదేరిన కంటైనర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పని చేసి ఉండొచ్చని బుకాయించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్ని ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి ఈస్ట్ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్లో పెట్టి సీల్ వేసి ఓడలోకి ఎక్కించింది. ఈ కంటైనర్ ఎన్ని దేశాలు తిరిగి వచ్చినా ఎవరికి కంటైనర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటైనర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగుతుంది. ఇది ప్రోటోకాల్. అందుకే సిబిఐ వారు తమంతట తాము కంటైనర్ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించుకుని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్ ను సరుకులో కలిపివేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపిల్స్ ను పరీక్షకు పంపించారు. అవి మాదక ద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెను ప్రమాదాన్ని నివారించినట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధకారం అవుతుంది. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు.